ఇది నిజంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ట్రైబల్ ట్రస్ట్ ఇది మనం భావితరాలకు పనికొచ్చే వ్యవస్థలో భాగంగా ఇది ఎందుకు తీసుకొచ్చాం, ఎలా తీసుకొచ్చాం అనేది మీకు చెప్తాను ఇంకోసారి. నిజంగా మనకి ఎన్నో మన భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఎన్నో చట్టాల హక్కులు ఇచ్చినా కూడా మన ఒక్క పాలకులు ఎవరైతే ఉన్నారో అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చూసినా కూడా మనకు వచ్చేటటువంటి బడ్జెట్ కానీ రైతులు కానీ నిజంగా సక్రమంగా అందని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఈ వ్యవస్థ అంతా కూడా చాలా మనము ట్రైబల్ వ్యవస్థ చూస్తే టిఎస్సి అంటే ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ అనేది మనం చూస్తాం. ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్లో ఎన్నో వ్యవస్థలు మనము నెలకొల్పిన పరిస్థితుల్లో కూడా మన గ్రామాలకు వచ్చేసరికి ఆ ట్రైబల్ అడ్వైజర్ వ్యవస్థ మనకు నిజంగా సుప్రీంకోర్టులో కానీ స్టేట్ గవర్నమెంట్ హైకోర్టులో కానీ దానికి అప్పీల్ వేసినప్పుడు ఏ సమస్య అయినా కూడా దాన్ని ముందు తీసుకుపోయినప్పుడు ఆ ఒక వ్యవస్థలన్నీ కూడా నిజంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. 2013లో మనకి నిజంగా ఎస్టీ సబ్ ప్లాంటేషన్ ఏదైతే ఉందో మనకి తీసుకొచ్చినటువంటి నిధులు ఏదైతే ఉందో దాని పరంగా కానీ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ చట్టాలన్నీ కూడా అమలు కావాలి. అలాగే మనకు ఇచ్చినటువంటి హక్కులు కానీ మనకు ఇచ్చినటువంటి ప్రతి డెమోక్రసీలో ఉన్నటువంటి ప్రతి హక్కులు ప్రతి చట్టాలు ఇదన్నీ కూడా మనకి మన వరకు చేరాలి, మనం తెలుసుకోగలగాలి, అడగాలి అనుకున్నప్పుడు మనం కంప్లీట్గా ఏం చేయాలి, మనం పక్కగా మనం ఏం చేయాలి, మనం అంతా కూడా డెమోక్రసీ మీద ప్రజాస్వామ్యం మీద ప్రతి వ్యక్తికి అవగాహన కలిగి ఉండాలి. దాంతో భాగంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ కాలరాశ పరిస్థితి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనమంతా కూడా దానికి ఏకమై ఆ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి అలాంటి భాగంగా ఈ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మనకి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా మనకు ఇచ్చేటువంటి బడ్జెట్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ విద్య కానీ వైద్యం కానీ ఏ రంగంలో అయినా కూడా మనమంతా కూడా మన గ్రామాల అభివృద్ధి చేసుకోవాలి, మనం అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు మనకు పూర్తిగా ఆ బడ్జెట్ మనకు రావాలనుకున్నప్పుడు మనకు కంపల్సరిగా ప్రజాస్వామ్యం మీద తెలిసి ఉండాలి. మనందరికీ కూడా తెలియడంతో పాటు భాగంగా మనమంతా కూడా ఏంటి ప్రతిదీ కూడా గ్రామ స్థాయిలో వచ్చే బడ్జెట్ ఏంటి, స్టేట్ మన మండల స్థాయిలో వచ్చే బడ్జెట్ ఏంటి కానీ ప్రతిదీ కూడా నీకు వచ్చేటటువంటి బడ్జెట్ కానీ ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ మనకు తెలిసినప్పుడు మాత్రమే ఆ వ్యవస్థని ముందుకు పోయే పరిస్థితి చేస్తాం మనము. అందుకబట్టి మీరందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలంటే మన గ్రామాల్లో కానీ ఏదో కూడా మనం చర్చలు చేసుకునే పరిస్థితుల్లో వచ్చినప్పుడు అలాంటి విషయాలు ఎక్కడ తెలియదు మనకంతా కూడా ఇలాంటి వేదికలకు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తాయి. అందుకబట్టి ఈ వ్యవస్థ పూర్తిగా డెవలప్మెంట్ పర్పస్ మీద నడిచే వ్యవస్థ. ఇదంతా కూడా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే గ్రామాల్లో మనం కానీ మన పిల్లల భవిష్యత్తు చదువులు కానీ ఏ విధంగా ఉండాలి అనేది పూర్తిగా మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే మనం మారుమూల గిరిజన ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మనమంతా కూడా నిజంగా నిరక్షరాస్యులుగా ఈ రోజు మిగిలిపోతున్నాం. మనం నిరక్షరాస్యులుగా ఉండిపోతే సమాజానికి ఏం జరుగుతుందో కూడా తెలిసే పరిస్థితిలో లేదు. అందుకబట్టి మనమంతా కూడా కంపల్సరిగా అక్షరాస్యత ప్రభావం అనేది పెంచాలి, అక్షరాస్యత కలిగి ఉండాలి. మనమందరూ కూడా ఇప్పుడు ముసలి వాళ్ళు కానీ మనం చదువుకోని పరిస్థితి ఉన్నా కూడా మన పిల్లల్లో కంపల్సరీ భావితరాలు బాగుండాలి అంటే అక్షరాస్యత నింపాలి అంటే మనం కంపల్సరీ మనమంతా కూడా సమిష్టి కలిసినప్పుడు మాత్రమే పెద్ద చదువులు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ కలెక్టర్లు కానీ పెద్ద చదువులు చదివే పరిస్థితి మనకు కలుగుతాయి. ఎందుకంటే మన ఒక పూర్వ చరిత్ర కానీ ఇప్పుడున్నటువంటి చరిత్ర కానీ చూస్తే నిజంగా ఇప్పుడు కూడా అభివృద్ధి చెందిన పరిస్థితి మన ట్రైబల్ పరిస్థితి. అందుకబట్టి మనమంతా కూడా కలిసి ఉన్నప్పుడు ఇలాంటి వ్యవస్థలో ఉన్నప్పుడు కంపల్సరీ మీకు హెల్ప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన గ్రామాల్లో అంతా కూడా నిరక్షరాస్యులుగా ఉండకూడదు, అక్షరాస్యులు కావాలని ఫస్ట్ శ్రీకారం చుట్టినటువంటి వ్యవస్థ మన ట్రైబల్ ట్రస్ట్. ఇందులో ఏంటి నైటీ స్కూల్స్ అనేది తీసుకొచ్చాను కాబట్టి మీరు మీ గ్రామాల్లో నైటీ స్కూల్స్ పెట్టుకోవడానికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు నైటీ స్కూల్స్ అంతా తెలుసా మనకి? నైట్ బయట ప్రపంచానికి ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలంటే కొద్ది గొప్ప జ్ఞానం కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలి అంటే కంపల్సరీ అక్షర జ్ఞానమైన కనీసం చేతిరాత సిగ్నేచర్ అని సంతకం పెట్టే పరిస్థితి అయినా కూడా మనకు ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మాత్రం నీకు ఆటోమేటో నీకు చెప్పే విషయాలు అర్థమవుతాయి, చూసే విషయాలు అర్థమవుతాయి, అన్ని అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి వ్యక్తి కూడా నా ఆదివాసీ బిడ్డ అనేవాడు ఎప్పుడు కూడా నిరక్షరాస్యులుగా మిగిలిపోకూడదు, అక్షరాస్యత పెంచాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఏం చేసామంటే నైటీ స్కూల్స్ తీసుకొచ్చాను. అందుకబట్టి ఆ నైటీ స్కూల్స్ ఎంతమంది పెట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఇది 2వ సమావేశంలో 3వ సమావేశంలో చెప్పాను. మీరు ఎంతమంది రెడీ అయ్యారు? నిజంగా ఒక 30 గడపలో 20 గడపలో 10 గడపలో ఉంటే ఆ 10 గడపల్లో మీరు ఏం చేయాలంటే కంపల్సరిగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలు ఉన్నా కూడా కంపల్సరీ వాళ్ళ ఒక డేటా రాసుకొని ఎంతమంది చదువుతారనేది రాసుకొని ఆ ఒక్క ఎంతమంది 20 మందో 10 మందో ఉంటే ఆ ఒక్క డేటా నా దగ్గర తీసుకొచ్చి మీరు ఏం చదువుకున్న తర్వాత 10th అయితే 10th, డిగ్రీ అయితే డిగ్రీ చదివినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా నాకు ఇస్తూ, రెండోది మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా సబ్మిట్ చేసి 3 పూటలు ఇస్తే నేను ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దానికి నింపేసి నాకు ఇస్తే మీకు పూర్తిగా అక్కడ నైటీ స్కూల్ టీచర్గా మీకు ప్రకటిస్తాం. ఓకేనా?
ప్రకటించిన తర్వాత మీకు ప్రతి నెలకి మీకు 5వ తేదీ లోపే మీకు మీ అకౌంట్లో ఏంటంటే జీతాలు అనే అనం ఇక్కడ ట్రస్ట్లో ఏంటంటే వేతనం అంటే బేసిక్ ఏంటంటే ట్రావెల్స్ పర్పస్ మీద మనం మాట్లాడతాం కాబట్టి మీకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఎంతో కొంత ఇస్తాం, ఇంత అని చెప్పాం మనం ఫస్ట్, ఓకేనా? అది ఇచ్చే పరిస్థితి చేస్తాం. ఓన్లీ గంట చెప్తే చాలు నా క్లాస్ అక్కడ కంపల్సరీ అప్పి వాళ్ళకి చదువు కొద్ది గొప్ప బుక్స్ కానీ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండి ప్రొవైడ్ చేస్తాం మీకు, ఓకేనా? మీరు చాలా రోజుల్లో సాక్షర భారతో లేకపోతే ఇంకోటి దానికి వస్తే మండల ఆఫీస్కి వెళ్ళి అంత కాంపిటీషన్లో పోరాడతారే, మరి ఇక్కడ మీకు అంత ఫ్రీగా ఇస్తానంటే ఎందుకు రావట్లేదు ముందు? అంటే మీరు కూడా స్వార్థపరులు అవుతున్నారండి, నాకు అర్థం కాదు. కానీ మార్పు చెందాలి సార్. ఇంత విషయాలు మంచి విషయాలు చెప్పి ప్రజలకి చైతన్యం కలగాలని నా ఒక్కరితో సాధ్యం కాదు కదా, అంతనే కదా? మీరు కూడా కొద్ది గొప్ప నైటీ స్కూల్స్ పెట్టడం వల్ల వాళ్ళకి కూడా అక్షర పరిజ్ఞానం నేర్పడంతో పాటు సమాజానికి జరిగే విషయాలు అక్కడ 4-10 మంది కూర్చుంటారు కాబట్టి మంచి మంచి విషయాలు చెప్పడం వల్ల వాళ్ళు కూడా చైతన్యం కలుగుతారు, అంతనే కదా? ఎప్పుడు కూడా చైతన్యం అంటే ఇక్కడ మనం అంటే ఒక 100 మంది ఉన్నాయి, 100 మంది చైతన్యం కలగడం కాదు, ప్రతి గ్రామ స్థాయిలో చైతన్యం కలిగినప్పుడు నిజమైనటువంటి అభివృద్ధిని సాగుతాయి ముందుకి. అందుకే ప్రతి గ్రామంలో వాలంటీర్స్ కూడా పెడతానని చెప్పాను నేను. ఎందుకంటే మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా కూడా మీరు కంప్లీట్గా గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు కూడా ఆ వర్క్ జరగకపోతే ఆ వర్క్ ఇక్కడ ఇస్తే మీకు ఇది మ్యాక్సిమం కూడా 100% చేసే పరిస్థితి చేస్తాం. ఎందుకంటే మేము చేయాల్సిన పరిస్థితి చిన్న ఉంటే మేము చేస్తాం, మేము చేయలేము అనుకుంటే కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే జిల్లా యంత్రాంగం ఉండదో వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఆ వ్యవస్థ న్యాయం చేసే పరిస్థితి మేము తీసుకొస్తాను. అందుకే మీరు గ్యారంటీ ఏం చేయాలి, మీరు అందరూ కూడా ఆ ఒక కంపల్సరీ మీ సమస్యలు మాకు చెప్పాలా, ఓకేనా? అంతేగాని నాకే జీతం వస్తుంది చదువు. ఎందుకంటే మీరు ఇందులో వచ్చి ఉదయం 9 గంటలు 10 గంటలకు వచ్చి రాత్రి 4-5 వరకు మీరు ఉండి ఇంత మంచి విషయాలు నేర్చుకొని కూడా మీరు ఇదే పరిస్థితి చేస్తే అది కరెక్ట్గా కనిపిస్తాయి. మీకు మార్పు చెందాలా లేదా? మనం అంతా కూడా చెందాలా. అందుకబట్టి మన గ్రామాల్లో అంతా కూడా అక్షర వ్యాసం పెంచాలంటే మీరు నైటీ స్కూల్స్ పెట్టాలి. దాంతో భాగంగా డ్రాప్ అవుట్ పిల్లలు ఎవరైనా ఉంటే డ్రాప్ అవుట్ చదువుకొని మానసి పిల్లలు ఎవరైనా ఉంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఆ పిల్లల్ని కూడా కంప్లీట్గా ఇక్కడ తీసుకురావాలి మీరు, ఓకేనా? ఏ గ్రామానికి నేను సందర్శించినా ఆ పిల్లలు ఇక్కడ చదివి ఇక్కడ మీరు జీతాలు తీసుకునే పరిస్థితి పిల్లలు నేను ఆర్థికంగా కూడా వాళ్ళు సాయం చేస్తాను, ఓకేనా? దాంతోపాటు పేద పిల్లలు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులైన వాళ్ళు ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని కూడా తీసుకురండి, మంచి స్కూల్స్కి వేసి వాళ్ళకి కూడా ఆర్థికంగా సాయం చేద్దాం మనం, ఓకేనా? చేద్దామా? చేద్దామంటారు, ఇంటికి వెళ్ళేసరి మర్చిపోతున్నారు మీరంతా. అలా కాకూడదండి. అది అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అంతేగాని పైకి పోతే ఏది కూడా సక్సెస్ కావు. మనం మీరు చెయ్యాలి. అది నేను చూస్తాను. వచ్చే శుక్రవారం కదా మీటింగ్, వచ్చే శుక్రవారం కల్లా మీరు ఎంతమంది నైట్ స్కూల్స్ ఎన్ని గ్రామాలు ఇక్కడ నా దగ్గర ఉన్నాయి కదా, మీ లిస్ట్ అంతా కూడా దాదాపు ఎంతమంది నడుస్తారు చూడండి. ఆ టీచర్ కూడా జీతాలు ఇస్తాను. రెండో విషయం ఏంటంటే మీరు అక్షర జ్ఞానం రాత్రి పూట ఓన్లీ గంట పనిచేసి రాత్రి గంట ఖాళీ ఉంటుంది కదా, ఆ గంట ఏదో ఎక్కడో ఒకటి ప్లేస్ని చూసుకొని అక్కడ నేర్చుకుంటే సరిపోద్ది కదా. మీరందరూ కూడా గ్రామస్తులందరూ కూడా కమ్యూనికేషన్ ఉంటారు, కలిసి ఉంటారు అందరూ కూడా. ఈ జ్ఞానంతో పాటు మీరు మంచి విషయాన్ని చెప్పి చూడడానికి మీ గ్రామం అభివృద్ధి చేసుకోవడం కోసం కూడా డిస్కషన్ చేసి ఏదైనా కూడా ఆ విషయం సమస్యగా తీసుకురావడం కూడా మీకు ఉపయోగపడతాయి, అంతనే కదా? ఆ పని చేయండి. వచ్చే శుక్రవారం కల్లా మీరు ఎంతమంది తీసుకొస్తారో చూస్తాను నేను. అలాగని మొక్కుబడిగా కాదు, మనస్సాక్షిగా నిజంగా నన్ను మేలు చేయాలని మనస్సాక్షిగా మీరు చేయాలి. అది ఈ వ్యవస్థ ఆ డెవలప్మెంట్ పర్పస్ మీదతో పాటు రెండో విషయం ఏంటంటే మనం పండించిన పంట ఏదైతే గిట్టుబాటు రావాలో మనమంతా కూడా వ్యవసాయదారులం కాబట్టి అన్ని కాఫీ కానీ మిరియా కానీ పసుపు కానీ ఏ పంటలు పండించినా కూడా మనకి గిట్టుబాటు రావాలి అనుకుంటే మనం ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అంతా కూడా మనకి సావుకారులు అంటాం, దళారులకు ఎంతో మోసం చేసే పరిస్థితి చూస్తున్నాం. మనం కంప్లీట్గా ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో సొసైటీ ఏదైతే ఐటీడీఏ తరపున తీసుకొచ్చామో ఆ ఐటీడీఏ తరపున డైరెక్ట్గా మన ఆదివాసులు 1/78 ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా కూడా ఆ ఒక సొసైటీని పూర్తిగా అనుకూలించే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా కూడా పండించిన పంట మీరు దళారులకు ఇవ్వకుండా ఇదే సొసైటీకి ఇచ్చుకుంటే మీకు 100% ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మీకు కేజీకి ఎంత ఉంటుందో అంత వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి చేసుకోవచ్చు, ఓకేనా కదా? చేయకూడదు, మనం మోసపోకూడదు, ఓకేనా? అలాగ ఉండాలి. మనం అంతా చైతన్యం కలగాల, మార్పు చెందాలి మనలో. ఎప్పటికి మనం ఎక్కడ చేసిన గొంగలు అక్కడ ఉన్నట్టే ఉంటే మనము మార్పు చెందాం. మనసు మార్పు చెందాలా. మనిషి అంటేనే మార్పు. ఎంతో కష్టపడతాం, కష్టపడిన తర్వాత పండించి పంట మనం నిజంగా మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆ ఒక పంటని నిజంగా ఫలితం పొందాలనుకుంటే అక్కడ నిరాశ చెందే పరిస్థితి మీ అందరికీ చెందే పరిస్థితికి వచ్చినప్పుడు అలా కాకూడదు. మనమంతా కూడా ఎప్పుడైతే పంట పండిస్తామో పండించినప్పుడు నిజంగా నిష్పక్షపాతంగా నిర్దిష్టంగా మనం ఏంటంటే మనకు అనుకున్నటువంటి ప్రాఫిట్ లాభం ఏదైతే వస్తుందో ఆ రోజు సంతృప్తి పొందుతాం, అంతేనే కదా? అలా కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలా?
మనమే క్రియేట్ చేసుకోవాలా. అంతేగాని ఎవరో వచ్చి చేస్తారంటే ఎవరు కూడా మనకి చేయరు. అటువంటి వ్యవస్థమే మనం అందరూ కలిసి తీసుకొచ్చినటువంటి సొసైటీ తీసుకొచ్చాం కాబట్టి ఆ సొసైటీ వల్ల 100% అందరూ కూడా లాభం పొందే పరిస్థితి ఉంది కాబట్టి అది పూర్తిగా మీకు ప్రతి వారం చెప్తుంటాను కాబట్టి ఆ విధంగా మనం చేసుకుందాం. ఓకేనా?